హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ శశి అండ్ శశి వ్లాగ్స్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఇది మాది అయోధ్య ట్రిప్పు. మేము వెళ్ళింది మార్చ్ 1, 2023. వీళ్ళందరూ అయోధ్య కోసం ప్రాణ త్యాగాలు చేసిన వీరులండి. మన 500 ఏళ్ళ కళ నెరవేరిన రోజు రానే వచ్చింది. రాముల వారి గుడి నిర్మాణం అయిపోయింది. అప్పటికి మేము వెళ్ళినప్పటికి తయారవలేదండి, తయారవుతుంది. బయట నుంచే చూడగలిసాము. అయోధ్య నుంచి ఇంటింటికి వచ్చిన అక్షింతలు చాలా ఆనందం వేసింది మాకు. ఇంటికి అక్షింతలు వచ్చినప్పుడు సరియు నది, అక్కడికి వెళ్ళగానే ఏదో తెలియని లోటు అనిపించింది. నిజంగా చెప్పాలంటే ఏదో వెల్తిలాగా అనిపించింది, మరేంటో తెలీదు. ఇది రాముల వారు పుట్టిన నేల, తిరిగిన నేల, పెరిగిన నేలని తలుచుకుని చాలా సంతోషం అనిపించింది నాకు. ఏదో అక్కడ తిరుగుతున్నంతసేపు అదే అనిపించింది, ఇక్కడ రాముల వారు పుట్టారు పెరిగారు అని. ఇది రాముల వారి గుడి తాలూకు నమూనా అండి. ఏదైనా తప్పులుంటే క్షమించండి. ప్రధాన మందిరం తాలూకు శిలాపలకలండి ఇవన్నీ. అవి ముట్టుకున్నామని ఇప్పుడు తలుచుకుంటేనే చాలా ఆనందంగా ఉంది. ఎంత అదృష్టమో. రాముల వారి గుడి తయారైపోయింది. ఇప్పుడు తలుచుకొని చాలా ఆనందపడుతున్నాను అవి చూసి అన్నీ. రామేశ్వరం తాలూకా గంట, రామేశ్వరం నుంచి వచ్చిన గంట అండి. అయోధ్యకి 6100 కేజీల బరువు ఉంది అన్నారు. గైడ్ని పెట్టుకున్నాం, మీకు గైడ్ చెప్పారు. అదే చెప్తున్నారండి గైడ్. జై శ్రీరామ్. ఛానల్ లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ పెట్టడానికి నాకు అవకాశం ఉంటుంది. ఇది శివలింగం అండి అక్కడ. ఈ ప్రధాన మందిరం తాలూకా శిలాపలకలన్నీ చెక్కుతున్నారండి కార్మికులు, అక్కడ స్థానికంగా ఉండేవారే. అవన్నీ చూసినందుకు చాలా ఆనందం వేసింది అప్పుడు. అక్కడ ఎన్నో కోతులండి ఆలయం చుట్టూను. లైక్ చేయండి ప్లీజ్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ పెడతాను. థ్యాంక్ యూ అండి వీడియో చివరి వరకు చూసినందుకు.